ఆయన చొక్కా జేబు మీది 3 రంగుల బ్యాడ్జీని చూస్తే అసలు సిస్సలు భారతీయుడు అనుకుంటారు. కానీ అసలు రూపం చూస్తే ముక్కు పిండి లంచం వసూలు చేసే నూరణాల అవినీతి తిమింగలం. ఎవరా అని ఆలోచించాల్సిన పని లేదు. గురువారం పరవాడ ఫార్మాసిటీలో తిష్టవేసి కలెక్షన్ చేసుకున్న ఈ అధికారి పేరు ఏ గణేశన్. ఉద్యోగం డిప్యూటీ లేబర్ కమిషనర్. ఎన్నికల డ్యూటీ నుంచి తప్పించుకుని 2 నెలల క్రితమే విశాఖలో పోస్టింగ్ వేయించుకున్న అధికారి. ఎన్నికల లోపున కోట్లాది రూపాయలు కొట్టేసి వెళ్లిపోవాలన్న ప్లాన్ తో ఇక్కడ పరిశ్రమల్ని దడదడలాడిస్తూ ఒంటి చేత్తో లక్షలకు లక్షలు లాగేస్తున్న లంచావతారం. గురువారం ఈ లంచాధికారి దృష్టి పరవాడ ఫార్మాసిటీ మీద పడింది. అంతే, తన అధికారిక వాహనాన్ని పక్కన పెట్టి అద్దె కారు తెల్ల స్విఫ్ట్ డిజైర్ AP 39 UR 5071లో ఫార్మాసిటీకి వెళ్లారు. కారును కాస్త దూరంగా పార్క్ చేయించి తను మాత్రం నడిచి వెళ్లి ఒక ఫార్మా కంపెనీలో తిష్టవేశారు. ఆ కంపెనీ HR ఫోన్ నుంచే మిగిలిన కంపెనీల HRలకు ఫోన్ చేసి 25,000 రూపాయలు పట్టుకురావాలని హుకుం జారీ చేశారు. ఫార్మాసిటీలో దాదాపు 100 కంపెనీలున్నాయి. ఒక్కో కంపెనీ 25,000 రూపాయలిస్తే అయ్యగారి కలెక్షన్ 25 లక్షల రూపాయలు. ఇవ్వకపోతే ఏ కేసు రాసేస్తారో అన్న భయంతో ఒక్కొక్కరు వచ్చి సొమ్ము చెల్లించుకుని వెళ్లారు. లంచం వసూలు చేయడంలో ఎటువంటి జంకు గొంకు లేకుండా HR ఫోన్ నుంచే మాట్లాడి ఒక్క రోజులో 25 లక్షలు సంపాదించగలిగాడు ఈ అధికారి. చూసారా, కొమ్ములు తిరిగిన పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడి లేకుండా ఒక్క పూటలో 25 లక్షలు సంపాదించలేరు. ఈ అధికారి మాత్రం అద్దె కారులో వెళ్ళి పారిశ్రామికవేత్తల్ని అదరగొట్టి దర్జాగా ఒక్క పూటలో 25 లక్షల రూపాయలు కాజేయడం ఫార్మాసిటీలో మెగా ఫార్మాలిటీ అంటూ హాట్ టాపిక్గా మారింది. సాక్షాత్తు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సొంత జిల్లాలోనే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.